పాపకు మా కోడలు అయితే ఉదయం 6:41కి కాలేజీ నుంచి వెళ్ళి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి మీ పాప ఇట్లా కింద పడ్డదని కాలేజీ నుంచి వెళ్ళి ఫోన్ చేయగానే మేము వచ్చి హాస్పిటల్కి వచ్చి చూసినాము. పాప బాగా తీవ్రమైన దెబ్బలతోటి అపస్మారక స్థితిలో కోమాలో ఉన్నది. అయితే మేము కాలేజీ వాళ్ళని కూడా అడిగాం, సీసీ కెమెరా రికార్డ్స్ సంబంధించిన ఫుటేజ్ ఇవ్వమన్నాం. ఆల్రెడీ మాకు ఎస్ఐ గారు వచ్చారు, ఎంక్వైరీ చేసుకొని పోయారని చెప్పిండ్రు. మాకు ఏమైనా ఒక 22 నిమిషాలకు సంబంధించిందే ఇచ్చారు వీడియో ఫుటేజ్. దానికి సంఘటన జరిగే ముందు 1 గంట, తర్వాత 1 గంట ఆఫ్టర్, ముందు 2 కావాలి మాకు ఏమైనా అనుమానం ఏముందంటే అందులో పిల్లలు ర్యాగింగ్ చేసేవారు అని మాకు అనుమానం ఉంది. పిల్లలు బాగా కొట్టేవారంట, చదువుకుంటుంటే కూడా లైట్లు బంద్ చేసేవారంట. అందుకనే మాకు పిల్లల మీద ఉంది, ఇంకోటి టీచర్స్ మీద కూడా అనుమానం ఉంది. దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించడం కూడా వారిది కూడా పాత్ర ఉందని మాకు అనుమానం ఉంది. మేము స్టేషన్ కూడా పోయాము, పిటిషన్ ఇచ్చాము, ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సంబంధించి మెయిన్ పూర్తి కావాలి, మాకు అది కావాలి. మాకు సరైన న్యాయం కావాలి. మాకు అమ్మాయికి తీవ్రమైన వెన్నుపూస ఇరిగి బాగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాము. కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి. ఇంటికాడ జరిగిన సంఘటన అయితేనో మాది బాధ్యత, మేము బాధ్యత వహిస్తాం. కాలేజీలో జరిగింది కాబట్టి స్కూల్లో రూమ్మేట్సా, టీచర్సా మొత్తం మీద వాళ్ళ పాత్ర ఉంది. పిల్లని ర్యాగింగ్ చేసి ఇబ్బందులు పాలు చేసి ఆమెంతలో ఆమె దుంకేటట్టు ప్రోద్బలించారు కాబట్టి కాలేజీ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇంకోటి, అమ్మాయి తిందామని లంచ్కి వెళ్ళినప్పుడు కూడా ప్లేట్లు తీసేవారంట. అమ్మాయిలు చదువుకుంటుంటే లైట్లు బంద్ చేసేవారంట. చలి పెడుతుందన్నా కానీ ఫ్యాన్లు బాగా వేసేవారంట. కాబట్టి వివిధ రకాలుగా పిల్లని ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పాలు చేశారు. కానీ ఒకసారి మేము అడుగుతామన్నా కానీ వద్దు, నేను ఐఏఎస్ కావాలి, నా కోరిక ఉంది, నా అంబిషన్ ఉంది, ఇవన్నీ నేను పట్టించుకోను అని చెప్పేసి గట్టిగా ఉండే అమ్మాయి. వాళ్ళ చిన్నతనంలోనే అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోయిండు. అయినా కానీ వాళ్ళ అమ్మ కష్టపడి ఆ 2 పిల్లల్ని చదివించి గొప్పవారిని చేద్దామని ఉన్నది. అమ్మాయి కూడా చాలా మంచి నాలెడ్జ్ గల అమ్మాయి, మంచిగా చదువుకునేది. అట్లాంటి అమ్మాయిని ఈరోజు ఈ దుస్థితిలో పాలు చేసిన స్టూడెంట్స్ కానీ, కాలేజీ ప్రిన్సిపాలు, కాలేజీ లెక్చరర్స్, ఇన్ఛార్జి వాళ్ళది పాత్ర ఉందని మాకు చాలా అనుమానం ఉంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రోజు చేస్తూనే ఉంటుంది సార్, మంచిగానే ఉన్నా అని చెప్పింది. మంచిగా తిన్నావా అమ్మ అన్నది. నేను తిన్నాను, తిన్నావా అని అడిగినావు. మంచిగానే మాట్లాడింది, చేసింది. ఇంకా క్లాసు పోతా అన్నది. కన్నయ్య అందరు బాగురా అన్నది, అత్తలు గిట బాగురా, మామూలు బాగురా అన్న అందరిని అడిగింది. అంత మంచిగానే మాట్లాడింది, చేసింది, పోయింది క్లాసుకి. అల్లనే ఏం జరిగిందో తెలియదు, ఆ మేడలకే తెలుసు, ఆ క్లాస్ వాళ్ళకే తెలుసు సార్. అంత నా పిల్లని ఏమో చేసారు అమ్మా, నా పిల్లని చేసారు. పోయినావు అంతా ఒకే తీరుగా మాట్లాడుతారు సారు. పిల్లలు మేడలు అంతా ఒక తీరు, నీకు తెలియదు నీకు అంటారు. నాకు ఇంటికాడ నుంచి ఏది లేదు, ఆమెకు మంచిగానే వచ్చింది. ఏది ఉన్నా చెప్పేట అది నాకు వాళ్ళతోటే ఉందని చెప్పింది. వాళ్ళకి మేడకు మొత్తం ఇట్లా ఉరి పెట్టి గాయం ఉన్నట్టే ఉంది. కిందిగా దునికితే అది ఒకటే ఉంటుంది, ఇదంతా వలుగుతుంది, ఇదంతా ఉంటుంది కదా సార్. మెడకు ఎందుకు ఇదంతా ఉరి పెట్టినట్టుగా ఉంటుంది, మెడకు ఉరి పెట్టినట్టుగానే ఉంది. అలా లోపల జరిగితేనే ఇక బయటకు వచ్చేది. చెప్పింది పిల్లలు వాళ్ళతోటి టార్చర్ కొట్టింది ఒక అమ్మాయి అని చెప్పింది. కొట్టిందని చెప్పింది. అల్లగా ప్లేట్లు దాచడం, లైట్లు బంద్ చేయడం, చల్లు పెడుతుందన్న అన్నీ చేయడం చేసింది చెప్పింది. ఆమె ఇచ్చిన అని చెప్పింది, ఆమెకే తెలియదు. చెప్తా అంటే మమ్మల్ని టార్చర్ చేస్తారు వద్దు అని కూడా చెప్పింది. అన్నది చెప్పొద్దు, నన్ను ఇంకెక్కువ టార్చర్ చేస్తారు, వద్దు నాకు ఇజ్జత్ తీసినట్టు చేస్తారు అని చెప్పింది. ఎవరిని అడగకు చేయకు అని కూడా చెప్పింది సారు. అన్నీ
వాళ్ళే మొత్తం ఏం చేసిరు, నా పిల్లని ఊరి పెట్టి కిందికి పడేసిరా, ఏం చేసిరు, దునుకుతుంది చూడు వీడియో అని తీస్తురు, అన్ని సెల్లుల వీడియో వస్తూనే ఉంది కదా సార్, చూస్తూనే ఉంది, దునుకుతుంది చూడు అని కూడా చూపిస్తారు. ఏం లేదు, వాళ్ళదే మొత్తం మేడాలది వాళ్ళదే ఉంది, క్లాస్మేట్లు వాళ్ళదే ఉంది, ఏం లేదు. పోయినా అందరూ ఒకే తీరుగా మాట్లాడతారు సార్, మేడాలే కానీ వాళ్ళ రూమ్మేట్స్ అందరు సేమ్ మాట్లాడతారు మొత్తం. నా మనసుకు తెలుసు కదా సార్, నా అమ్మాయి ఏం చెప్పేది నాకు అన్నీ తెలిసి ఉంటుంది కదా, నాకు ఏది ఉన్నా చెప్తుంది. చేస్తుంది, బాగున్నావు అమ్మ అంటది, ఏం చేస్తున్నావు, ఇవాళ తిన్నావా, అన్నీ ఏమేం చేస్తున్నావు అన్నీ అడుగుతుంది. ఎవరు చేయలేదు, జారిపడ్డదనే చేసిర్రు కానీ జారిపడ్డదనే చేసిర్రు సార్, ఎవ్వరు లేరు. ఏ అమ్మ గురించి అన్ని రాసినని చెప్తారు. ఏమో నాకు చదువు రాదుగా సారు, చదువు వచ్చిన వాళ్ళకే తెలుసు. చిన్న పిల్లల నుంచి చదువుకుంటున్నా వాళ్ళని, వాళ్ళ నాయన లేడు, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా. మనకు డబ్బులు లేవు అమ్మ, ఇలా చదువుకుంటా అని చదువుకుంటుంది, ఏది ఫీజు ఎందుకు నువ్వు కష్టపడతావని కూడా మంచిగానే చదువుకుంది, క్లాస్ అన్నీ మంచిగానే. 2 ఏళ్ళు అయితే అయిపోతుంది సారు, నా పిల్లని ఏం చేసిర్రు ఏమో, నేమో నీకు అది తెచ్చిర్రు. ఊరు పెట్టుకుంది అన్నది, ఒకసారేమో దునికిందని చెప్పినాక మరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడగొచ్చు కదా మేడం అంటే సపోర్ట్ చేయలే. ఇక తర్వాతనేమో ఇంగ్లీష్లో మాట్లాడింది, మాకు అర్థం కాలేదు సార్. ఇక చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాలు ఉండాలి కదా, పైనుంచి దునికిందే చూపిస్తారు కదా, 2వ ఫ్లోర్ది చూపించాలి, కింద పడ్డది కూడా చూపించాలి కదా, అది ఈయన చూపించాలి, దునికినట్టు కూర్చున్నట్టే. ఆమె ఇక అప్పటికే టెన్షన్ తెచ్చేస్తుంది, ఇక మాట్లాడలే, ఇక ఏం చెప్పకుండా సరే అనుకుంటే వెళ్ళిపోయింది. దాన్ని అడిగినా కానీ చూపించడం లేదు, సమాధానం చెప్పలే. ప్రిన్సిపాల్ మేడమే సెల్ ఇవ్వలేదు, సెల్ మాకు ఇవ్వాలి, తల్లిదండ్రులకు కానీ పిల్లలు చేసినని పోలీసు వాళ్ళకి కంట్రోల్ చేసి. ఇప్పుడు కాలేజీకి పోయినా కానీ మాకు ఫోను, అది టీవీ, అవి బ్యాగ్ ఉంటాయి కదా అమ్మాయికి సరిపోయినాయి, అవి చూడనీయకుండా లోపలికి పోనిస్తలేరు. మావేందో మేము చూసుకుంటాం కదా అమ్మాయి గురించి, ఏవి మొత్తం అలా మేడాలు పిల్లల వరే ఒకరే అల్లగని, కానీ ఆ పాప మాత్రం చేసుకునేది కాదు. ఏటు వాడి చదువు ఉద్దేశంతో నేను జాబ్ చేయాలి, నేను చదువుకోవాలి అనే నిర్ణయం మీదనే ఉండే ఆ పిల్ల. తెలివి కల్లది, ఇట్లా చేసుకునే సొసైటీకి మాత్రం కాదు. ఎంతసేపు ధైర్యం కలదు ఆ పిల్ల. మా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు, మా అమ్మ చిన్న పిల్లలను జాదింది, మేము ఎటు ఒక పట్టుదలతోటి మేము బతకాలని ఉన్నది ఆ పిల్లకి. అమ్మాయికి బాగా చదువు మీద ఇంట్రెస్ట్ బాగుంది అట్లాంటి, కానీ సూసైడ్ మాత్రం చేసుకోదు. ఇంటికాడ అయితే ఏం కావాలి, వాళ్ళే సీసీ కెమెరా ఫుటేజ్ ఏమంటే ఇస్తలేరు, 22 సెకండ్లు ఇచ్చారు, మీరు దాని ముందు అంతకుముందు కావాలంటే ఇస్తలేరు, మెడకి ఉరి పెట్టినట్టు అయింది. వాళ్ళే ఏం చేసారు, మాకైతే న్యాయం కావాలి. వాళ్ళని పోయి అడిగితే పోలీస్ స్టేషన్లో అడిగితే ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. కాలేజ్ కాడికి పోతే బుక్లు ఏమన్నా లెటర్ రాసింది అన్నారు, ఆ లెటర్ రాస్తే బుక్ ఏమన్నా ఇస్తలేరు. అది ర్యాగింగ్ జరిగినట్టే అనుకున్నాం మా అక్క. అట్లనే వాళ్ళే బెదిరించి వేధింపులు చేసి వాళ్ళే రాపిచ్చారు, లెటర్ వాళ్ళే రాపిచ్చారు, వాళ్ళే మేడకి ఉరి పెట్టినట్టు వాళ్ళే చేసారు. మొత్తం మాకు అంతకుముందు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలన్నా ఇస్తలేరు, 20 నిమిషాలది 30 నిమిషాలది కావాలన్నా ఇస్తలేరు. మా అక్క రోజు మాట్లాడినట్టే రోజు ఫోన్ చేసింది, నైట్ ఫోన్ చేసింది, తెల్లాడితలకి ఇట్లా ఫోన్ చేసి మేడం ఫోన్ చేసి కింద పడ్డది రారా అని చెప్పింది. వీడికి వచ్చినాక ఇట్లా అయింది, దుంకిందని చెప్పి వీడికి వచ్చినాక వీడియో చూపించారు. అంతకుముందు వీడియో కావాలంటే ఇస్తలేరు. మేడకైతే గార్డు ఉంది, ఉరి పెట్టారు, అలా తప్పించుకొని వచ్చి దుంకింది. మేడాల వాళ్ళ క్లాస్మేట్ల వల్లనే వేధింపులు చేసి ఇట్లా చేసారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.